నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. న్యూస్ గొల్లప్రోలు చూడండి. గొల్లప్రోలు పట్టణ శివారు ఏలేరు కాలువ అండి. ఇది ఏలేరు కాలువ. ఈ కాలువ నుండి గొల్లప్రోలు నగర పంచాయతీ ప్రజలకు త్రాగునీరు సప్లై నగర పంచాయతీ అధికారులు పాలకవర్గం కూడా ఇక్కడ నుండి ఈ కలుషిత మంచినీళ్ళని పంపిస్తున్నారు. చూడండి, కాలువలో నీరు వ్యర్థాలతో కూడినటువంటి చూడండి, వ్యర్థాలతో కూడినటువంటి నీళ్లు ఈ నీళ్లను ప్రజలకు సప్లై చేస్తున్నారండి. అలాగే ఒక్కసారి చూడండి, అదిగోండి పచ్చని పంట పొలాలు. ఆ పంట పొలాలకు రైతులు ఎరువులు వాడతారండి. అంటే ఎరువులు, రసాయనాలండి, అంటే గుళికలు ఇలాంటివన్నీ కూడా వాడతారండి. వాడితే ఇలాగ భోగాపురం, గొల్లప్రోలు, ప్రత్తుపాడు పరిధి నుండి వ్యవసాయంలోకి వాడిన ఇసుక పదార్థాలన్నీ కూడా ఈ ఏలేరు కాలువలోకి దిగుతాయండి. ఏలేరు కాలువలో దిగడం వల్ల ఇవి ప్రజలకు అనారోగ్యానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుందండి. దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందివ్వాలన్న కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను విడుదల చేస్తున్నారు. కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి పాలకవర్గం ప్రభుత్వ నిధులను విడుదల చేస్తున్నారు. కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి పాలకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ పాలకవర్గం కావచ్చు, పిఠాపురం పాలకవర్గం కావచ్చు. అయితే ఇక్కడ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న నిధులకు మోకాలు అట్టే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు. దీనిపై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి ప్రజలకు కావాల్సింది ఏంటండి? విద్య, వైద్యం, అలాగే త్రాగునీరు ఈ ముఖ్యం. అలాంటిది దశాబ్దాల నుండి ఇక్కడ పవన్ కళ్యాణ్ అధికారులు చర్యలపై అధికార నిర్లక్ష్యంపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. అలాగే గొల్లప్రోలు ప్రజలకు నేటి ధరణి న్యూస్ తరపున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు.